ఈ జగదీష్ క్రియేటివ్ యూట్యూబ్ ఛానల్లో పూర్తిగా విద్య మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఈ వీడియోలో ఉపయోగించిన చిత్రాలు, క్లిప్పులు వాటి అసలు యజమానులకే చెందినవి. ఏదైనా సమస్య ఉంటే దయచేసి మాతో నేరుగా సంప్రదించండి. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గైస్, మీకు డెమో నచ్చింది అనుకుంటున్నాను. సో ప్లీజ్ డెమో నచ్చితే మాత్రం లైక్ చేయండి. అండ్ మీకు చాలా డీటెయిల్గా చెప్తా, మీకు అస్సలు కన్ఫ్యూజ్ గారు. సో మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను చెప్పేది మీరు యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయితే నడవది. సో మీరు కూడా ఓన్గా క్రియేట్ చేయడానికి ట్రై చేయండి. మీరు అప్పుడే మీరు కూడా ఒక కొత్త ఎడిటర్గా ఒక న్యూ కాన్సెప్ట్ తోటి చేయగలుగుతారు. సో నేను చెప్పింది ట్రై చేయండి, బట్ నేను చేసేది చూసి సో ఆ డిజైను అదంతా బట్టి మీరు కూడా ఓన్‌గా క్రియేట్ చేయడానికి ట్రై చేయండి. డెఫినెట్‌గా మీరు కూడా ఓన్‌గా కంటెంట్ క్రియేట్ చేసి, ఇలాంటి యూట్యూబ్ ఛానల్స్ అండ్ ఇంకోటి మనీ ఎర్న్ చేయడం చాలా యూజ్ అయితది. సో ఎందుకో చెప్పాలనిపించింది, చెప్పినా అంతే. సో ఇప్పుడు మనం డైరెక్ట్ వీడియోలోకెళ్ళిపోదాం. మీకు అన్ని లింక్స్ నేను డిస్క్రిప్షన్‌లో ఇచ్చేసిన. చాలా ఈజీగా, సింపుల్‌గా ఉంటది. నేను ఎట్లా చెప్పినో మీరు అట్లనే ప్రాసెస్ ఫాలో అయిపోండి. ఈజీగా అయిపోతది. అండ్ ఇక్కడ డీఫాంట్స్ అనే ఒక వెబ్‌సైట్ ఉంటది. సో ఆ డీఫాంట్స్‌లోకించి నేను డౌన్‌లోడ్ చేసుకొని కాపీ పేస్ట్ చేసిన. సో కాపీ పేస్ట్ చేయడం అనేది ఇంతకుముందుకు నేను ఫాంట్స్ చేసి చూపెట్టిన మన లైట్ మోషన్‌లకి ఫాంట్స్ ఎలా కాపీ పేస్ట్ చేయాలో. సో సేమ్ ప్రాసెస్ ఉంటది. కాకపోతే మనం డిస్క్రిప్షన్‌లోకించి ఫాంట్స్ డౌన్‌లోడ్ చేసుకున్నాం. బట్ ఇది క్రోమ్‌లో డీఫాంట్స్ అని ఉంటది. మీరు సెర్చ్ చేయండి. అక్కడికించి డౌన్‌లోడ్ ఆప్షన్ ఉంటది. అది డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత అక్కడికించి మనం ఎట్లా కాపీ పేస్ట్ చేయాలనేది అలైట్ మోషన్‌లకి ఆ వీడియో నేను ఫాంట్స్ అని కింద ఇస్తా డిస్క్రిప్షన్‌లో. మీరు చూడండి, ఈజీగా అర్థమైపోతది. ఎందుకంటే టోటల్ ఇది పోస్టర్ అంతా ఫాంట్స్ తోటే బేస్ అయి ఉంటది. సో మీకు ఆల్రెడీ స్టార్టింగ్ చూసినా అర్థమై ఉంటది. సో మంచి లుక్ ఉంటది. సో చాలామంది మనకి అప్రోచ్ అయ్యే అవకాశం గూడా ఉంటది. ఎందుకంటే ఇలాంటి పోస్టర్స్ చాలా మందికి నచ్చుతది. డిఫరెంట్‌గా ఉంది కాబట్టి. సో ట్రై చేయండి. ఇప్పుడైతే మనం వీడియోలోకెళ్ళిపోదాం. చూసుకోండి, మనకి బీట్ మార్క్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ టైప్‌లో ఉంటది. చాలా డిఫరెంట్‌గా వచ్చింది. నాకు చేయడానికి 3 అవర్స్ పట్టింది. ఏదేదో ఆలోచించి ఏదేదో అన్నీ ఎఫెక్ట్స్ చూసుకోండి ఎన్నున్నాయో. సో ఇవన్నీ ఇప్పుడు మీరు పెట్టాలి. సో ఈజీగానే ఉంటది. బట్ అంత కష్టమేమి ఉండది. అర్థం చేసుకోండి అంతే. సో నేను డైరెక్టు ఎట్లా చేసినో అట్లా మీకు ప్రాజెక్ట్ ఇచ్చేసిన. సో మీరస్సలు కన్‌ఫ్యూజ్ కావద్దు. మీరు చేయాల్సింది ఏం లేదు గైస్, రీప్లేస్‌మెంట్ అంతే. సో ఇక్కడ మనం అలైట్ మోషన్‌లా చేయడం వల్ల ఉపయోగం ఏందంటే, ఒకటి గుర్తుపెట్టుకోండి. మనము నేను జేయడానికి 3 అవర్స్ పట్టింది. బట్ మీకు చెప్పడానికి 10 మినిట్స్‌లో అయిపోతది. సో, అట్లా మీరు మీ దగ్గరికి ఆర్డర్సొస్తే 10 మినిట్స్‌లో అయిపోయేది 5 మినిట్స్‌లో గూడా అయిపోతది. సో, అది మెయిన్ రీజన్. అది గుర్తుపెట్టుకొని మీరు పోస్టర్ రెడీ జేయండి. సో, ఇప్పుడు పోస్టర్‌లోకెళ్ళిపోదాం. ఇక్కడ జూసుకోండి, స్టార్టింగ్ కింద మనకి బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ ఉంటది. అది కంపల్సరీ మనకి ఏ వీడియోలో అయినా బ్యాక్‌గ్రౌండ్ ఇమేజే ఉంటది కింద. సో, దాని పైన చూసుకోండి, ఇక్కడ 2 లైట్స్ ఉన్నాయి. ఆ లైట్స్ తీసుకోండి. నేను అన్ని లింక్స్ మీకు డిస్క్రిప్షన్‌లో ఇస్తా. మీరు అక్కడికి నుంచి తీసుకోండి. అండ్ నెక్స్ట్ ఆ లైట్స్ అయిపోయిన తర్వాత మనకి బెలూన్స్ ఉంటాయి. సో ఇది మీరు అనుకోవచ్చు, ఇక్కడ ఒకదాన్ని క్లిక్ చేస్తే మొత్తం మనకి బ్లాక్‌గా కనిపిస్తుంది కదా! దీనికి సొల్యూషన్ ఏందంటే, ఇక్కడ పైన ఉన్నాయి కదా! ఇవన్నీ ఆఫ్ చేసేసుకోండి. అంటే లైన్ వైస్‌గా మీరు అంతా చేసుకున్న తర్వాత ఆన్ చేసుకోవాలి. మనకి చేసేటప్పుడు అనేది చాలా డిస్టర్బెన్స్ ఉంటది. చూసుకోండి, ఏదో లైట్ మళ్ళీ వస్తుంది. అండ్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకి ఏది టచ్ చేసినా ప్రాబ్లమ్ రాదు. మళ్ళీ వచ్చింది. అంటే పైన ఇంకేదో ఆన్ ఉంది. సో ఒక్క నిమిషం. ఇక్కడ ఇది ఆన్ ఉంది. ఇప్పుడు చూడండి, మనకి ఏ టచ్ చేసినా మనకి ఎలాంటి ప్రాబ్లమ్ రాదు. సో, అందుకే ఇవన్నీ ఆఫ్ చేసుకొని చేసుకోండి. మీరు ఎండింగ్‌లో ఎక్స్‌పోర్ట్ చేసేటప్పుడు కంపల్సరీగా ఆన్ చేసుకోవాలి. సో, ఇప్పుడు ఈ బెలూన్స్‌ది తీసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఈ బెలూన్ ఉంది కదా! ఇది తీసుకోండి. ఇది తీసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఎఫెక్ట్ ఉంటది. ఈ ఎఫెక్ట్ నేను మీకు డిస్క్రిప్షన్‌లో ఇస్తా. అక్కడి నుంచి తీసి పెట్టుకోండి. చూసుకోండి ఎఫెక్ట్ అనేది. అండ్ నెక్స్ట్ దీనిపైన వచ్చేసి హ్యాపీ బర్త్‌డే అని టెక్స్ట్ ఉంటది. చూసుకోండి, మనకి బ్యాక్‌గ్రౌండ్‌లో లైట్‌గా హ్యాపీ బర్త్‌డే అని కనిపిస్తుంది గదా! సో, దాన్ని రీప్లేస్‌మెంట్ చేసుకుంటే అయిపోతది. సో, ఇది మీరు ఈజీగా చేసుకోవచ్చు. బట్ ఇక్కడేం పెట్టాలి, ఇక్కడేం పెట్టాలి అనేది చెప్పడం అది కంపల్సరీగా చూపెట్టాలి కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నా అంతే. అంతకు మించి దీంట్లో కష్టమేం లేదు. ఒకవేళ మీరు ఇది గూడా కష్టం అనుకుంటే ఎడిటింగ్ ఫీల్డ్‌లో మీరు సర్వైవ్ అవ్వలేరు. సో, అంత ఈజీ ఇది. సో, అర్థం చేసుకోండి. చాలా ఈజీగా ఉంటది. ఎవరైనా జేసుకోవచ్చు. పెద్ద కథ ఏం గాదు. సో, అది ఒకవేళ ఎడిటర్ అయితే జెప్తున్నా అంతే. అండ్ నెక్స్ట్ ఈ 2 ఇమేజెస్ అంతే. అండ్ తర్వాత ఇక్కడ లైట్ ఉంటది మళ్ళీ. మనకి బ్యాక్ సైడ్‌లో మెయిన్ ఇదే. ఈ లైటు తీసుకోండి కంపల్సరీగా. ఆ లైట్ తర్వాత మనకి మెయిన్ ఫోటో. ఈ బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ వచ్చేసి నేను పిక్సెల్ కట్ అనే యాప్‌లో తీసుకున్నా. సో, మీకు ఆ పిక్సెల్ కట్ చూపిస్తా చూడండి.
ఇంతకుముందుకే మనం కేక్ బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసినాం. చూసుకోండి మనకి యాప్ అయితే ఇలా ఉంటది. ఇప్పుడు నెట్ ఆఫ్ చేసి ఉంది. సో, ఇక్కడ మనం తీసుకొని ఇక్కడ రిమూవ్ బ్యాక్‌గ్రౌండ్ అని ఉంది గదా! దీని మీద క్లిక్ చేస్తే మనకు బ్యాక్‌గ్రౌండ్ అనేది రిమూవ్ అయిపోతది. చాలా ఈజీగా మీకు బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ అయిపోతది. అందులోనే తీసుకోండి. చాలా మంచి హై క్వాలిటీతో జేసుకోవచ్చు. ఫస్ట్ క్లారిటీ జేసుకోండి. ఏఐ ఫోటో ఎన్హాన్సర్ అనే యాప్ ఉంటది. దాంట్లో క్లారిటీ జేసుకున్న తర్వాత ఈ పిక్సెల్ కట్ యాప్‌లో మీరు బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసుకుంటే మనకయిపోతది. అండ్ నెక్స్టు ఈ ఇమేజ్‌ది అయిపోయిన తర్వాత ఒకవేళ కొంతమందనుకోవచ్చు ఎడ్జెస్ ప్రాబ్లమ్ ఉంటది. సో, ఆ ఎడ్జెస్ క్లీన్ చేయాలంటే కంపల్సరీగా మనం పిక్సార్ట్‌లోకే ఎళ్ళాలి. ఆ ఎడ్జెస్ ఎట్లా రిమూవ్ చేయాలో మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చాలా చెప్పిన. సో, ఆ వీడియోసు ప్రెజెంట్ అయితే లెవ్వు. ఒక ఇష్యూ వల్ల నేను డిలీట్ చేసేసిన. సో, మీరు ఎరైజ్ చేసుకొని నీట్‌గా చేసుకోవచ్చు. ఇలాంటివి వస్తాయి గదా! ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి అలా తీసుకోండి. బట్ దీంట్లో అంత హైలైట్ కాదు కాబట్టి దాన్ని వదిలేసిన నేను. బట్ బానే ఉంది లుకింగ్‌లో. లైట్ పెడితే మనకు మంచిగానే కొడతది. చూసుకోండి. సో, అది. అండ్ నెక్స్టు ఇక్కడ పైన ఇమేజు. ఈ ఇమేజ్ అనేది మీరు రీప్లేస్‌మెంట్ చేసినప్పుడు మీకు కొన్ని ప్రాబ్లమ్స్ రావచ్చు. సో, నేను ఎగ్జాంపుల్‌గా ఒక ఇమేజ్‌ని రీప్లేస్ చేస్తా. చూద్దాం అది ప్రాబ్లమ్ వస్తదా? రాదా? అనేది. ఇప్పుడు నేను ఈ ఇమేజ్‌ని తీసుకొని రీప్లేస్ చేసిన. చూసుకోండి ఇమేజ్ అనేది ఎక్కడికెళ్ళిపోయింది. సో, ఇలాంటి ప్రాబ్లమ్స్ మీకు చాలా వస్తాయి. ఇప్పుడు కేర్‌ఫుల్‌గా చూడండి. ఇక్కడ ఫిట్ మీద క్లిక్ చేయండి. ఫస్ట్ మీరు ఫిల్ తీసుకున్న తర్వాత ఫిట్ మీద క్లిక్ చేయండి. ఇదొక్క ఫోటోని అర్థం చేసుకోండి. మిగతాయన్నీ సేమ్ ప్రాసెస్. సో, ఇక్కడ మూవీ ట్రాన్స్‌ఫర్‌లోకొచ్చేసి ఇక్కడ స్కేల్ ఆప్షన్‌కొచ్చేసేయండి. ఇప్పుడు నేను చిన్నగా చేసేస్తున్నా. ఇక్కడ అంటే మూవీ ట్రాన్స్‌ఫర్‌లోకొచ్చేసి ఇక్కడ మూవ్ చేసే ఆప్షన్ ఉంటది. ఇది మనం మూవ్ చేసుకోవచ్చు ఎక్కడైనా. అండ్ ఇదొచ్చేసి స్కేలు. సో, ఇదొచ్చేసి రొటేషను. ఇది అన్నమాట. అంటే ఇట్లా రొటేషన్ టైప్‌లో డిఫరెంట్‌గా వస్తది. సో, దీన్నసలు క్లిక్ చేయొద్దు. ఓన్లీ మనకి ఇది మెయిను. సో, ఇప్పుడు మనకి మూవ్ చేయాలి కాబట్టి మూవీ ట్రాన్స్‌ఫార్మ్ అనేది తీసుకుంటున్నాం. ఫింగర్స్ తోటి కూడా మూవ్ చేయొచ్చు. బట్ దీనితోటి మూవ్ చేస్తే కరెక్ట్ మెజర్‌మెంట్ ఉంటది. సో, దీన్ని ఇక్కడ పెట్టుకొని ఇక్కడ స్కేల్ ఆప్షన్ ఉంది కదా! దీని మీద క్లిక్ చేస్తున్నా. సో, మాక్సిమం అయితే ఈ ఫోటో అంత సెట్ కాదు గైస్. ఇలాంటి ఫోటోస్ అయితే ఇగ్నోర్ చేయండి. బట్ మీకు చూపెట్టడానికి నేను సెట్ చేస్తున్నా. ఇప్పుడు 2 ఐస్ ఓకే. చూడండి మాక్సిమం సెట్ కాదు ఇలాంటి ఇమేజెస్. ఎందుకంటే కొంచెం మనకి పర్ఫెక్ట్‌గా ఇమేజెస్ తీసుకోండి. బట్ సెట్ చేద్దాం డోంట్ వర్రీ. ఓకే. ఆల్మోస్ట్ ఇప్పుడు సెట్ అయిపోయింది. నేనిప్పుడు ఏమేమి సెట్ జేయడానికి యూజ్ జేసినా మీరు ఆల్రెడీ జూషిర్రు. మూవీ ట్రాన్స్‌ఫార్మ్ అనేది ఇది యూజ్ జేసిన. అండ్ నెక్స్ట్ మనం అటు ఇటు రొటేట్ జేయడానికి ఇది రొటేషన్ యూజ్ జేసిన. అండ్ తర్వాత స్కేల్‌కి ఇది యూజ్ జేసిన. సో, డెఫినిట్‌గా మీరు ఇవి 3 యూజ్ జేసుకొని దీంట్లో సెట్ అయ్యేలాగా జూసుకోండి. అండ్ అయిపోయిన తర్వాత మెయిన్ థింగ్ ఏందంటే మనకిక్కడ జూసుకోండి కార్నర్‌లో మొత్తం బాక్స్ షేప్‌లో కనిపిస్తుంది. సో, ఇది మనం తీసేయాలి. ఈ ఎఫెక్ట్స్‌లోకొచ్చేసేయండి. ఇక్కడేం మనకి పిక్సార్ట్‌లాగా ఎరేజ్ ఆప్షన్ ఉండది. సో, ఎట్లా చేస్తా చూడండి. ఇక్కడ వైప్ అని ఉంది గదా! ఇది మెయిన్ థింగు. ఫోటో ఎడిటింగ్ జేయాలంటే మన అలైట్ మోషన్‌లో ఈ వైప్ అనే ఎఫెక్ట్ కంపల్సరీగా కావాలి. మీకు దాని మీద చిన్న గ్రిప్ వచ్చిందనుకోండి, కళ్ళు మూసుకొని ఎలాంటి పోస్చర్స్ అయినా క్రియేట్ చేయగలుగుతారు. సో, మైండ్‌లో పెట్టుకోండి వైప్‌ని. సో, ఇది చూడండి. మనం ఇది ఆఫ్ చేస్తే ఏమైందో. అండ్ నెక్స్ట్ ఇది చూడండి. ఆఫ్ చేస్తే ఎట్లా వస్తుందో. సో, ఇప్పుడు మనం చేయాల్సింది ఏం లేదు. ఈ ఎఫెక్ట్ కిందికి పోయింది. ఇక్కడ చూసుకోండి మనకిది సెట్ అయిపోయింది. బట్ అంతా కరెక్ట్‌గా వస్తలేదు. సో, నేను మళ్ళీ కొత్త ఎఫెక్ట్ తీసుకుంటున్నా. యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసి కొంచెం డిఫరెంట్‌గా ఉంటది. అర్థం చేసుకోండి. ఇక్కడ వైప్ మీద క్లిక్ చేస్తున్నా. సో, ఓకే వచ్చేసింది. మనము కొత్తగా అంటే ఆల్రెడీ ఉన్నదాన్ని మీరేం సెట్ చేయొద్దు. అన్నీ మంచిగానే ఉన్నాయి. సో, ఇప్పుడు కొత్తగా మనము బయటకొచ్చేసింది కాబట్టి దాన్ని ఎడిట్ చేయడానికి నేను తీసుకున్నా. ఈ వైప్ మీద క్లిక్ చేయండి. అండ్ ఇప్పుడు స్టార్ట్ చేస్తే చూడండి. మనకి ఫస్ట్ చెక్ చేయాలా ఎటు పోతుంది ఏందనేది. సో, ఇప్పుడు ఇటు వెళ్ళిపోయింది కదా! ఇప్పుడేం చేయాలంటే స్టార్టింగ్ ఇటు పోతే ఎండింగ్ అనేది రివర్స్ వస్తది. అది మీ అందరికి తెలిసిందే. 1 ఇటు ఉంటే -1 ఇటే ఉంటది కాబట్టి సో, అట్లా. ఇప్పుడు ఎండ్ అనేది నేను క్లిక్ చేస్తా చూడండి. ఇది కొంచెం కన్‌ఫ్యూజ్‌గానే ఉంటది. నేనే చాలా సార్లు కన్‌ఫ్యూజ్ అయితా. సో, ఇప్పుడు చూడండి మనకు సెట్ అయిపోయింది కదా! ఇప్పుడు ఇక్కడి వరకు తెచ్చుకున్నా. ఇప్పుడు ఈ యాంగిల్ ఉంది కదా! దీన్ని ఇట్లా దింపండి. సో, ఇప్పుడు చూడండి ఖతం అయిపోయింది. ఎంత సింపుల్‌గా అయిపోయింది చూసిర్రు కదా! సో, ఇదే ప్రాసెస్‌లో ప్రతి ఒక్క ఇమేజ్‌ని క్రియేట్ చేసుకోండి. చాలా ఈజీగా, సింపుల్‌గా ఉంటది. ఎక్కువ ప్రాసెస్ ఏమి ఉండది. సో, ఒకసారి అర్థం చేసుకుంటే మీకు తెలిసిపోతది ఎట్లా చేసుకోవాలి ఏందనేది. అండ్ ఇప్పుడు ఎట్లా చేసుకున్నానో సేమ్ ఇప్పుడు కిందకి గూడా కొంచెం పోయినట్టు అనిపిస్తుంది. సో, దాన్ని గూడా సేమ్ మళ్ళీ వైప్ ఎఫెక్ట్ తీసుకొని అండ్ ఇప్పుడు మళ్ళీ కొంచెం మనకి వర్కౌట్ అయితుందా లేదా ఇట్లా సెట్ చేసుకొని యాంగిల్ ఉంది గదా! ఇది ఇట్లా కిందికి దింపుకోండి. ఇప్పుడు సెట్ అయిపోయింది గదా! మళ్ళీ స్టార్టింగ్‌లోకొచ్చేసి ఇక్కడి వరకు అనుకుంటే ఖతం. ఇప్పుడు మరీ ఎక్కువ అయిపోయిందనుకోండి ఇట్లా.
ఇక్కడ క్రాస్ లెక్కలు అయిపోయింది కదా, యాంగిల్లోకి వచ్చేసి కొంచెం నీట్గా సెట్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ కొడితే కథం. నేనైతే మొత్తం దీంతోటే నడిపిస్తున్నా, వేరే వాళ్ళ గురించి మనకు తెలియదు. ఈ పోస్టర్లో మీరు ఎక్కడ ఫోటోని క్లిక్ చేసినా ఈ వైప్ ఎఫెక్టే ఉంటుంది, చెక్ చేయండి కాకపోతే. సో డెఫినెట్గా దీన్ని ట్రై చేయండి. అన్నీ సేమ్ ప్రాసెస్. ఇప్పుడు దీన్ని ఎట్లా అయితే కంట్రోల్ చేసినో అన్నీ అట్లనే ఉంటాయి. సో చూసి చేసుకోండి. నెక్స్ట్ ఫొటోస్ అన్నీ అయిపోయిన తర్వాత ఈ రెక్టాంగులర్ అనేది మీరు టచ్ చేయొద్దు. ఈ పిఎన్జీ చూసుకోండి, మనకి బర్త్డే పిఎన్జీ. సో చాలా కొంచెం డిఫరెంట్గా కాన్సెప్ట్ కాబట్టి మనం ఇట్లా డిఫరెంట్గా కేకులు అవి పెట్టిన. సో ఇది నేము, ఫాంట్ నేమ్ చూడండి, టెక్నో ఎక్స్ట్రీమా అని. సో ఇవన్నీ డిఫాంట్ ఫాంట్స్, చాలా మంచి యాప్. సో ఇవన్నీ ఎఫెక్ట్స్ గైస్. ఇక్కడ ఒక ఎఫెక్టు, ఇది చూడండి, ఇది ఒక ఎఫెక్టు. అండ్ తర్వాత మనకి లెన్స్ ఫ్లేర్ ఉంటుంది ఇక్కడ టెక్స్ట్కి. అండ్ తర్వాత మనకి ఇంకో ఎఫెక్ట్ ఉంటుంది, ఇది ఈ ఎఫెక్ట్. తర్వాత ఇది కూడా ఎఫెక్టే, చూసుకోండి. ఈ ఎఫెక్ట్లు అన్నీ తీసుకోండి. సో మీకు పర్టికులర్గా ఎఫెక్ట్ని చూపెట్టాలంటే చూసుకోండి, ఇలాంటి ఎఫెక్టు ఇట్లా చాలా ఉన్నాయి. సో మీరు ఆ ఎఫెక్ట్లు అన్నీ తీసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ లెన్స్ ఫ్లేర్ ఎఫెక్ట్ అనేది ఇది రెడ్ కలర్లో ఉంటుంది. సో నేను ఇది కూడా చూపిస్తాను. అసలు దీనికి ఎఫెక్టే లేదు, ఓన్లీ స్క్రీన్ చేసిన అంతే. ఓకే, చూసుకోండి. ఇప్పుడు ఈ ఎఫెక్ట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ లైట్ ఉంది కదా, ఈ లైట్ని కూడా సెట్ చేసుకోండి. మనకు లైట్ ఆఫ్లో ఉంది. సో ఆన్ చేస్తే చూడండి, అక్కడిక్కడ మనకి లైటింగ్ సెటప్ అయిపోయింది. అండ్ తర్వాత ఇక్కడ కేకు, ఇంతకుముందు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసినాం కదా పిక్సెల్ కట్లో, అది. సో ఇవి రెక్టాంగులర్ వదిలేసేయండి. అండ్ మళ్ళీ హ్యాపీ బర్త్డే. సో ఇది పైన మనకి హ్యాపీ బర్త్డే అని టెక్స్ట్ ఉంటుంది, ఇది కాదు. సో ఇది హ్యాపీ బర్త్డే. మీరు ఇవేం చేయొద్దు, ఓన్లీ ఈ డబల్ జే టెక్స్ట్ కాడికి వచ్చేసి డ్రాగన్ హంటర్ అంట దీని టెక్స్ట్. సో ఇది మీరు డిఫాల్ట్లో కొడితే మీకు ఆటోమేటిక్గా దిగిపోతుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని అలైట్ మిషన్లోకి తెచ్చుకుంటే మనకి ఆటోమేటిక్గా ఇక్కడ పేస్ట్ వచ్చేస్తుంది. సో ట్రై చేయండి, ఎందుకంటే ఆల్రెడీ మనం పెట్టినాం కాబట్టి మనం అంతా సెట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇది కూడా కొంచెం డిఫరెంట్ ఫాంట్స్ యూజ్ చేసిన. ఇంతకుముందుకు నేను మరీ ఇంత డిఫరెంట్గా యూజ్ చేయలేదు ఫాంట్స్, మామూలుగా నార్మల్ ఫాంట్సే పెడుతుండే. సో ఇప్పటి నుంచి డిఫరెంట్ కాన్సెప్ట్ దిగుదామని సో నేను డిఫరెంట్ డిఫరెంట్ ఫాంట్స్ తోటి పెడుతున్నా. సో ముందు ముందు చాలా డిఫరెంట్గా రాబోతున్నాయి. సో వెయిట్ చేయండి. ఇక్కడ సింపుల్ టెక్ బోల్డ్ అని ఉంది కదా, సో ఇది తీసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా సేమ్ ప్రాసెస్, సేమ్ ఫాంట్ నేము. అండ్ నెక్స్ట్ ఇది మన నేమ్ వదిలేసేయండి. అండ్ ఇంతే గైస్, ఇప్పుడు మీకు చెప్పినవన్నీ మీకు అర్థమైంది అనుకుంటా. సో ఇంత సింపుల్గా ఇంత బ్యూటిఫుల్ పోస్టర్ని అయితే క్రియేట్ చేసుకొని మనీ సంపాదించండి. మంచి మంచి డిమాండ్ ఉన్నాయి ఇలాంటి బ్యానర్స్కి. చెయ్యండి, క్రియేట్ చేసుకోండి, చాలా ఈజీగా మనీ ఎర్న్ చేసుకోండి. ఎందుకంటే చాలా ఈజీ ప్రాసెస్, ఈజీగా అయిపోతుందని నేను అలర్ట్ మోషన్లో చూపిస్తున్నా. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. డెఫినెట్గా ట్రై చేయండి, మనీ ఎర్న్ చేసుకోండి, మన వీడియోని సపోర్ట్ చేయండి.